గుడిలో హుండీలు ఎత్తుకెళ్ళిపోయారు, ఒక ఆరోపణ అండి. ఎన్ని హుండీలు పోలీసులు రికవర్ చేశారు? కోట్ల రూపాయలు సంపాదించారు, ఆరోపణ. పోలీసులు మా దగ్గర ఎన్ని కోట్లు రికవరీ చేశారు? ఏదో పట్టుమని ₹1,00,000 చూపించమని చెప్పండి. మరి మేము హుండీలు కాల్ చేసేస్తే పోలీసులకు ఆ సామర్థ్యం లేదా, పోలీసులకు చేత కాలేదా? ఇది పోలీసుల అసమర్థత. ఇంకా నెక్స్ట్ ఇంకో అడిగారంటే తమరు ఒక డ్రామా క్రియేట్ చేశారు. ఆ గుడిని స్వాధీనం చేసుకోవాలని ఉద్దేశించి పనులన్నీ చేస్తున్నారు. నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దాతి పావక నైనం క్లేరియంత్యాపో నశోషతి మారుత వాసాంసి జీర్ణాన్ని యథావిహ. ఇవన్నీ చిన్నప్పటి నుంచే వామన పాల్గోత్రులు, ధనంజయ గోత్రులు బోధిస్తే విన్నవాడినండి. ఈ బిల్డింగ్లు, ఈ ఆస్తులు పాస్తులు ఒకరోజు ఉండొచ్చు, పోకపోవచ్చు, కానీ మన ఆత్మ శాశ్వతమైనది. శరీరం మాత్రమే నశించిపోతుంది. మనం మళ్ళీ మళ్ళీ జన్మ తీసుకుంటాం అనే తత్వాన్ని నమ్మి ఉన్నవాడిని నేను. అత్యంత ఖరీదైన ఆస్తుపాస్తులు మాతో ఉండగా నశించిపోయే ఆస్తులు మాకెందుకండి? ఏదో ఒక రోజు శిథిలం అయిపోయి గోడలు బిల్డింగ్లు మాకెందుకండి? 12 స్వరస్థానాలు, 12 స్వరస్థానాలు, 4 వివాద వికృతులు, ఈ 16 స్వరస్థానాలు మా చెంతే నాతో అనేక జన్మల నుంచి తోడొస్తున్నాయండి. మీరు చెప్తున్న ఆస్తిపాస్తులు, ఉండీలు, డబ్బులు, గిప్పులు ఇవన్నీ ఒక కాలంలో ఉండొచ్చు, ఒక కాలంలో లేకపోవచ్చు. ఎప్పుడు తోడొచ్చేటువంటి ఎప్పుడు కూడా వచ్చే సప్త స్వరాలు, 12 స్వరస్థానాలు, 4 వివాద వికృతులు, సశబ్ద నిశబ్ద క్రియలు, తిస్ర, చతురస్ర, ఖండ, మిశ్ర, సంకీర్ణ గతులు కంటే ఇవి మాకు ఎక్కువ కాదండి. మీరు నమ్మినా నమ్మకున్నా. సో ఏ సంగీతం స్కూల్లో మీరు ఈ సంగీతం నేర్చుకున్నారు? తను కూడా అదే చెప్పింది వీడియోలో విన్నాను. మీ బాల్యం గురించి కూడా చాలా చక్కగా వివరిస్తున్నారు. మా ఇంటి పక్కనే ఉన్నారు ఏంటంటే ఆవిడ, నాకు తెలియకుండా నేనున్నా. మద్రాస్ మ్యూజిక్ అకాడమీలో టీటీసీ పెడగోజిక్స్ ఉపాధ్యాయుత ఎగ్జామ్ రాసి గవర్నమెంట్ ఎగ్జామ్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యానండి. అన్నింటిలో నుంచి చిన్నప్పటి నుంచి కూడా పెద్ద అయిన పాటలు వింటుంటాను, ముష్టి అయిన పాటలు వింటున్నానండి. ఆయన భిక్ష మెతుకు జీవిస్తుంటారండి. నేనేమో త్యాగరాజు అని పిలుచుకుంటాను, చాలా మంది ఏమో శ్యామన వైరి అంటారు ఆయన్ని. ఆయనతోనే పరిచయం చిన్నప్పటి నుంచి, ఆయన కీర్తనలు విని పెరిగానండి నేను. ఓకే, సో అంటే ఇదంతా డ్రామా మీరు ఇప్పుడు ఆయన మద్యం కూడా తాగుతాడు, చికెన్ కూడా తింటాడు అని చెప్పేసి మీరు ఒక ప్రముఖ ఇంటర్వ్యూలో చెప్తే ఇదంతా కూడా ఒక కట్టుకథగా క్రియేట్ చేసి ఆయనను బ్యాడ్ చేయడం కోసమే దుష్ప్రచారం చేస్తున్నారు. ఏంటంటే లోకంలో ఎవరో లేరా, ఆయన ఒక్కడనే బ్యాడ్ చేయాలని ఎవరు లేరా లోకంలో బ్యాడ్ చేయడానికి? నిజానికి ఇక్కడ చికెన్ తిన్నట్టుగా మీకు అంటే వాస్తవాలు ఉన్నాయి కాదండి. ఆ రోజు చికెన్ తిన్నట్టు ఏమీ లేదు, కానీ చికెన్ తింటారు, మటన్ తింటారు. ఆయనకి మందు, మగువ ఇట్లాంటి అలవాట్లు, మాంసం అలవాట్లు ఉన్నాయి ఆయనకి. అక్కడ వారి నాన్నగారి దగ్గర 2 సంవత్సరాలు పని చేసిన అబ్బాయి రాజు అని ఆయన చెప్తున్నారండి, బయటకు వచ్చి చెప్తున్నారు. ఇప్పుడు అక్కడ ఆ రోజు మేము చూసింది మాత్రం మగువును చూసాం, మద్యాన్ని చూసాం, మాంసాన్ని చూడలేదండి. కానీ బయట ఆ సందు లోపలికి వెళ్ళే మార్గం కూడా బాగాలేదండి. సరే, ఆ మార్గం బాగాలేదంటే ఏ కాకులు లాంటివి తెచ్చి కూడా ఏ చికెన్ ముక్కలో పడేయచ్చాను మనం, ఆయన బ్లేమ్ చేయక్కర్లేదు మనం. కాబట్టి ఆ రోజు మేము ఉన్నంత వరకు చూసి చెప్పగలిగామండి అంతే. కొంతమంది కామెంట్ పెట్టారు, వాడి పాడేసిన కండో ముందన్నారు అక్కడ. ఆయన అప్పటికే శృంగారంలో ఉన్నారని చెప్తున్నారు మీరు. అంత 58 సంవత్సరాల వ్యక్తి 2 సార్లు చేయగలుగుతారు, ఇలాంటి కూడా పెట్టారని. ఉన్నదని చెప్పాము, అక్కడ చూసామని చెప్పి ఆయన 2వ సారి చేస్తున్నాడు లేదా మాకేం తెలుసండి. అర్ధనగ్నంగా ఉన్నారని చెప్పాను తప్ప 2వసారి చేస్తున్నారా 3వసారి చేస్తారా మనకేం తెలుస్తుందండి. అది ఒక్క కాండము, వాడి పడేసిన కాండము, కాండం చింపిన మొక్కలు అక్కడ ఉన్నాయి. ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నారు కదా. ఆవిడ ఏం పేరు? ఆవిడ పేరు ప్రియా చౌదరి. ఆ చెల్లెమ్మ మరి అక్క అవుతారు. ఆ సోదరి ఏమన్నా ఒకసారి అడగండి మీరు. అమ్మ 7వ తేదీ దాడి జరిగితే ఆయన 8వ తేదీ కంప్లైంట్ ఇచ్చారు. మరి నిజంగా ఆయన మద్యం సేవించి ఉండకపోతే, నిజంగా ఆయనతో మగవాళ్ళు లేకపోతే, నిజంగా కండోమ్స్ లేకపోతే 7వ తేదీ దాడి జరిగి దాడి చేసి వీళ్ళు బయటకు వెళ్ళిన మరుక్షణం ఫోన్ తీసుకొని పార్కింగ్ లో స్టాఫ్ ఫోన్ చేసినా, గుడిలో వాలంటీర్స్ ఫోన్ చేసినా, బయట షాప్ వాళ్ళకి ఫోన్ చేసినా, లేదు 100 డైలీస్ పోలీసుని పిలిచినా మమ్మల్ని ఊరు దాటనివ్వరు కదా. ఈ పని ఎందుకు చేయలేదు?
ఆయన శరీరంలో ఉన్న మద్యం డ్రై అయిపోయే వరకు, ఆ రూమ్ అంతా శుభ్రం చేసే వరకు, అక్కడ ధూపదీపాలు వేసే వరకు, ఆ రూమ్ మంచి సువాసన వచ్చేలా చేసే వరకు ఆ రోజంతా సమయం తీసుకుని ఈ పని చేయలేదని మీరు ఎలా నమ్ముతారు? దానికి మీకెంత సాక్ష్యం ఉంది? ఈ మాట ఆవిడని అడగండి. అయ్యా మీ ద్వారా నేను అడుగుతున్నాను, అమ్మ తల్లి ప్రియమ్మ, మరి మీరు ఎంత గట్టిగా చెప్పగలుగుతారు? రంగరాజు గారిని అడగండి. 7వ తేదీనే మీరు కంప్లైంట్ ఎందుకు చేయలేదు? కంప్లైంట్ చేయకపోయినా మిమ్మల్ని అంత అన్యాయంగా కొట్టు వెళ్ళిపోతే మీ పక్కన ఏ తప్పు లేకపోతే పార్కింగ్ స్టాఫ్ అయినా మీరు ఎందుకు అలర్ట్ చేయలేదు? మీ ఇంటి నుంచి పార్కింగ్ దాకా నడుచుకుని వెళ్ళడానికి మినిమం 5 నిమిషాలు సమయం పడుతుంది కదా. మీరు ఒక ఫోన్ కాల్ చేస్తే పార్కింగ్ వాళ్ళే మా కారు ఆపేస్తారు కదా. మీ దగ్గర ఉండి వాలంటీర్స్ ఫోన్ చేస్తే మమ్మల్ని అక్కడ ఆపేసి కొడతారు కదా. మమ్మల్ని కింద తిరిగే భక్తులకి చిన్న సమాచారం ఇస్తే ఆ భక్తులే పైకి వచ్చి మాకు దేహశుద్ధి చేస్తారు కదా. మాకు ఆ రూమ్లో కాండోము లేకపోయినా, మగువులు లేకపోయినా, మీకెంతో ఏంటమ్మా, మీకెంతో ఇష్టమైన రంగరాజన్ గారు మద్యం సేవించి లేకపోయినా ఈ పని ఎందుకు చేయలేదు? మీరు అడగండి అమ్మా. మీలో పెద్దగా చదువుకోలేదు తల్లి, ఏదో ముష్టైన 4 స్వరాలు నేర్పించాడు. ఆ స్వరాలని అమ్ముకుని బతికేస్తుంటాం అన్నమాట. ఎవరికి ఉంటే వాళ్ళకే స్వరాలు అమ్ముతుంటాం తల్లి, అంతే. అంత పెద్దగా మేము చదువుకోలేదు. ఈ ప్రశ్నలన్నీ రంగరాజు గారిని మీరు అడగండి. లేకపోతే మేము సిద్ధం, మార్కో అనాలిసిస్ టెస్ట్కి సిద్ధం, సిబిఐ ఎంక్వైరీకి సిద్ధం. నిష్పక్షపాతంగా విచారణ జరిగితే ఈ పోలీసులా కాకుండా లైట్ డిటెక్టర్ అయినా మేము సిద్ధం. రంగరాజు గారు రమ్మనండి. నాకు మగువ, మద్యం, మాంసం అలవాటు లేదు అని చెప్పమనండి ఆయన్ని. గుడిలో, గోశాలలో నేను ఈ పనులు చేయలేదు, అబద్ధం అని చెప్పమనండి. భగవద్గీత 18వ అధ్యాయం 42వ శ్లోకంలో బ్రాహ్మణులు ఎలా ఉండాలో చెప్పబడి ఉందో అలాగే నేను ప్రవర్తిస్తున్నా, అందుకు విరుద్ధంగా నేను ప్రవర్తించలేదు అని నార్కో అనాలిసిస్ టెస్ట్కి, లైట్ డిటెక్టర్కి సిద్ధం అని చెప్పమనండి. అమ్మ ప్రియా చౌదరి గారు తల్లి, అమ్మ